వైఎస్ఆర్సీపీ రూట్ మారుస్తుందా? మొన్నటి ఎన్నికల్లో అక్కడక్కడ కొంతమంది యువ నాయకులకి అవకాశాలు దక్కాయి, కానీ చాలామంది ఆశించినటువంటి వాళ్ళు నిరుత్సాహపడ్డారు. సీనియర్లే బరిలో దిగాల్సి వచ్చింది. అర్ధమనస్కంగానే కొన్ని చోట్ల సీనియర్లు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి కూడా పాలయ్యారు. కానీ రాబోయే ఎన్నికల నాటికి మాత్రం ఖచ్చితంగా వారసులనే బరిలో దింపాలి అని వైఎస్ఆర్సీపీలో చాలామంది సీనియర్లు నిర్ణయించుకున్నారు. దానికి తగ్గట్టుగా ఎప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ ప్రణాళికలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ ప్రతిపాదనలు కూడా పంపించినట్టు తెలుస్తుంది. కర్నూలు జిల్లా, అదేవిధంగా కడప, దాంతోపాటుగా రాయలసీమలోని అన్ని జిల్లాల్లోనూ దాదాపుగా సగం నియోజకవర్గాల్లో కొత్త ముఖాలకి అవకాశం ఇవ్వాలి అనేటువంటి అభిప్రాయం వైఎస్ఆర్సీపీలో బలపడుతుంది. అలాంటి నాయకులు ఎంతమందికి జగన్మోహన్ రెడ్డి ఓకే చెప్తారు అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న అయినప్పటికీ చాలామంది మాత్రం వచ్చే ఎన్నికల నాటికి తమ వారసుడికి అవకాశం ఇప్పించాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. రాయలసీమలో అట్లా ఉంటే కోస్తాలో కూడా దాదాపుగా అదే తీరులో చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు కనిపిస్తున్నారు. తమ వారసుల్ని వచ్చే ఎన్నికల బరిలో దింపడం ద్వారా రాజకీయంగా వారందరికీ మంచి ప్లాట్ఫామ్ సిద్ధం చేయాలి అనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్సీపీ నాయకులు కనిపిస్తున్నారు. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే ఆలోచనతో ఉన్నారు అనేటువంటి ప్రచారం సాగుతుంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి 2024లోనే అనేక ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగాలన్నీ బెడిసికొట్టాయి. తల బొప్పి కట్టి ఘోరమైనటువంటి పరాభవాన్ని చవి చూడాల్సి వచ్చింది. దాంతో 2024 నాటి అనుభవాలతో 2029 నాటికి రాజకీయంగా అనుభవం లేకపోయినప్పటికి కూడా జూనియర్లు అయినప్పుడు కూడా బరిలో దింపాలి, కానీ బలమైనటువంటి రాజకీయ కుటుంబాలు ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే పోటీలో పెట్టాలి అని ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగా ఎప్పటి నుంచే నియోజకవర్గాల ఇన్ఛార్జీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టుగా అంతా చెబుతున్నారు. దానికి అనుగుణంగా ప్రణాళికలు రచిస్తున్నట్టుగా చెప్పుకొస్తున్నారు. మరి ఈ ప్రయత్నాలన్నీ ఎంతవరకు వైఎస్ఆర్సీపీలో ఫలిస్తాయి, వైఎస్ఆర్సీపీ ఏ మేరకు ప్రయోగాలు చేయగలుగుతుంది, ఆ ప్రయోగాల్ని జనం ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అన్నవి ముఖ్యమైనటువంటి అంశాలు. గతంలో ఎన్నికల ముంగింట అంటే 2024 అసెంబ్లీ ఎన్నికలకు 1-2 నెలల ముందు మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా నష్టం జరిగింది అని వైఎస్ఆర్సీపీ నాయకత్వం భావిస్తుంది. దాంతో ఈసారి 2-3 ఏళ్ల ముందుగానే నిర్ణయాలు తీసుకుని ఎవరు ఎక్కడ బరిలో ఉండాలి అనేటువంటి ఒక స్పష్టతకు రావాలి అనేటువంటి దృష్టితో వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఉన్నట్టుగా చెప్తున్నారు. అదే సమయంలో ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే నిజంగానే 2027లో జమిలీ ఎన్నికలు వస్తాయి అని చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు భావిస్తున్నారు. నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే గనక ఎప్పటి నుంచే తగిన నాయకత్వాన్ని ఆయా నియోజకవర్గాల్లో ఎంపిక చేసుకోవాలి అని వైఎస్ఆర్సీపీ భావిస్తోంది. దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి అనేక మంది రాజకీయ వారసులకి అవకాశం ఇచ్చేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా ఆ పార్టీ సంకేతాలు పంపిస్తుంది. దాంతో చాలామంది నాయకులే ఇప్పుడు తమ వారసుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తమ ప్రతిపాదనల్ని అధిష్టానం ముందు ఉంచుతున్నారు. ఈ ప్రతిపాదనలో ఎన్నింటికి జగన్మోహన్ రెడ్డి టిక్కి పెడతారు, ఎంతమంది యువ నాయకులకి అవకాశం ఇచ్చేందుకు మొగ్గు చూపుతారు అన్నవి ముఖ్యమైనటువంటి అంశాలు.